హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ వ్లాగ్లో ఏంటంటే అత్తయ్య వాళ్ళు ఈరోజు బయలుదేరేస్తారండి నైట్ 8కి ఆ టైంకి. అందుకోసం అని చెప్పేసి అత్తయ్యకి అయితే ఎప్పటి నుంచి కాటన్ సారీస్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా అయితే షాపింగ్ అలా వెళ్ళాను. అత్తయ్య వాళ్ళు ఉన్నారని చెప్పేసి పెరుగు గారెలు ప్రిపేర్ చేశానండి. అండ్ అలాగే బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి అత్తయ్య అయితే తింటారు. అందుకోసం అని చెప్పేసి అయితే ఫ్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. మా వారికి పెరుగారెలు అంటే చాలా ఇష్టం. ఇంకా వారి కోసం అని చెప్పేసి పెరుగారెలు అత్తయ్య ఇన్స్ట్రక్షన్స్లో చేద్దామని అయితే చేశాను. ఆవిడైతే పెరుగారెలు చాలా బాగా చేస్తారు. ఇంకా ఇక్కడైతే స్నాక్స్ వచ్చేటప్పుడు అయితే అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారండి. మా ఊర్లో మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు, చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇంకెప్పుడు స్నాక్స్ తెచ్చినా అక్కడి నుంచే తీసుకొస్తారండి. నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఏంటంటే అత్తయ్యకి ఎన్నిసార్లు సుప్పులే తీసుకురండి, ఏం తీసుకురావాలి అని అడిగితే సుప్పులు తీసుకురండి అని అంటూ ఉండేదాన్ని. ఇంకా గుర్తు పెట్టుకొని వచ్చేటప్పుడు అయితే సుప్పులు నా కోసం తీసుకొచ్చారు. పిల్లల కోసం అయితే పప్పు చేగొడీలు అలాగే నువ్వుల చేగొడీలు తీసుకొచ్చారండి. ఇంకా కొన్ని బియ్యం అలా తీసుకొచ్చారు. ఏమి వద్దు మీరు వచ్చేయండి అని అంటే ఉత్తి చేతులతో రావడం ఇష్టం లేక వీటిని అయితే పట్టుకొని వచ్చారు. ఇంకా పిల్లలకి స్నాక్ గా అయితే నేను ఈరోజు అవే పెట్టాను. ఇక్కడైతే స్నాక్ పెట్టేసిన తర్వాత వాటర్ బాటిల్స్ అయితే పాపకు ఫిల్ చేసేసి తన ముందు రెడీ చేసేసానంటే ఇంకా తన వల్ల టెన్షన్ ఉండదండి. లేకుంటే నా వల్ల చిన్న లేట్ అయినా కూడా మా వారైతే తిడతారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి తన పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నా పని అయితే చూసుకుంటాను. ఇంక ఇక్కడ అత్తయ్య వాళ్ళకైతే టీ పెట్టేసి అయితే ఇస్తున్నానండి. అప్పటికే 8 అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది కూడాను. మా వారైతే ఫ్రాన్స్ తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళారండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు అన్ని తీసుకురా అని చెప్తే సర్లే తీసుకొస్తానన్నారు. ఇంకేమైనా గుర్తున్నాయా, ఇంకేమైనా తీసుకురావాలా, లేకుంటే మళ్ళీ వస్తే మళ్ళీ నేను వెళ్ళను అని అంటే మరేం లేవు అన్నీ ఉన్నాయి ఇంట్లో కాన్ఫిడెంట్గా నేను చెప్పానండి. ఇంకా అతనేమో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి లేదండి తీసుకురండి అని అంటే ఇంకా పిచ్చ తిట్లు తిట్టారు. సర్లే ఇంకా అందుకోసం అని చెప్పేసి ఆగిపోయాను. ఇంకా ఇంట్లో కొంచెం ఉంటే దాన్నే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా తనైతే వెళ్ళలేదు. పిల్లలిద్దరికైతే మావి స్నానాలు అవన్నీ చేయించేశారండి. ఇంకా పౌడర్ రాసుకోవట్లేదమ్మా అని అంటే ఇంకా నేను రాద్దామని చూస్తే వాళ్ళిద్దరూ నేను రాయించినా కూడా రాయించుకోవట్లేదండి. మా వారు ఉంటే భయంకైనా భక్తికైనా రాయించుకుండేవాళ్ళు. ఇంకా పాప అయితే అన్నం తినకుండానే స్కూల్కి వెళ్ళిపోయింది. చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా తనకైతే రైస్ మావి తినిపించారు కానీ తను పెద్దగా తినలేదు. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. అత్తయ్య ఉన్నన్ని రోజులు కూడాను నాకు పూజ చేసుకోవడానికి కానీ సామాన్లు తోము పెట్టడానికి కానీ అస్సలు టెన్షన్ ఉండదండి. అత్తయ్య లేకుంటే మాత్రం ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి కదా, కొంచెం హడావిడి అవుతుంది. టెన్షన్ పడిపోతూ ఉంటాను. అమ్మో ఎప్పటికి చేస్తాను ఏంటి అని చెప్పేసి. మా అత్తయ్య అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా పూజ అయితే చేసుకుంటారు. దీపం స్నానం అవన్నీ చేసేసుకొని ఇల్లంతా తుడిచేస్తారు. నాకైతే అంత పని ఏమీ ఉండదు. నాకు వంట పని మాత్రమే ఉంటుందండి. వంట అయితే మాత్రం అస్సలు టచ్ చేయరు, ముట్టుకోరు కూడాను. ఆవిడ వంట చేయడానికి అదేంటో ఇన్ని పనులు చేస్తారు, పొలంలో పనులు చేస్తారు, కానీ వంట చేయడానికి ఆవిడకి అంత బెంగ ఏంటో నాకైతే అర్థం కాదు. ఇంకా ఏమైనా స్నాక్స్ వండుకుందాము అని అంటే ఎందుకు లేవే అంత కష్టపడ్డాం, బయట నుంచి 100 రూపాయలు ఇస్తే తీసుకొచ్చి ఇస్తారు కదా, ఇంకా వాటి కోసం ఇంత ఆయిల్ వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే అంటారు. నేనంటాను ఇంట్లో వండుకుందామండి అని నేనంటాను. మా అత్తయ్యకి నాకు అక్కడ కొంచెం క్లాసెస్ వస్తాయి. మావయ్యకేమో నేను అన్నీ చేసి పెట్టాలి అలా అనిపిస్తూ ఉంటుంది. అత్తయ్య ఏమో బయట నుంచి తెప్పించేద్దాము అని అంటూ ఉంటారు. ఇంకా నేనున్నన్ని రోజులు మాత్రం బయట నుంచి ఏమి తెప్పించనండి. ఇంట్లోనే ఏమైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అందరం కలిసి హ్యాపీగా కూర్చొని తినడానికి అలా చూస్తాను నేనైతే మాత్రం. ఏవైనా పండుగలు వచ్చేటప్పుడు ఏంటంటే అత్తయ్య ఏమి ఉండేవారు కాదంట. ఓన్లీ టిఫిన్ సెక్షన్ లాగా అలా పెట్టేసి ఇంకా బయట నుంచి ఏమైనా తెప్పించేసేవారు. ఏం వంట అలా వార్పు అలా ఏం పెట్టుకునేవారు కాదండి. ఎప్పుడైనా బిర్యానీ వండాలి అనుకుంటే మామయ్య కుక్ చేసేవారు. మామయ్య కూడా వంటలు బాగా చేస్తారండి. ఏవైనా నాన్ వెజ్ కానీ బిర్యానీలు కానీ అలాగా పులావ్స్ కానీ ఏవైనా మామయ్య చూసుకుంటారు. అత్తయ్య ఏమో దగ్గరికి కూడా వెళ్ళరు. నార్మల్ వంట అయితే అత్తయ్య చేసేస్తారు కానీ అలాంటివి అయితే చేయలేరని చెప్పేసి అత్తయ్య మరి ఇంకా ఎక్కువగా అలాంటివి పెట్టుకోదండి. ఇక్కడైతే వడా బ్యాటర్ ఎక్కువైపోయిందని చెప్పేసి కొంచెం తీసేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి. దాంట్లో బియ్య పిండి అయినా కలిపి రేపు దోశలాగైనా వేసుకుందాం, లేదు అంటే గారెలాగైనా వేసేసుకుందాము అని చెప్పేసి ఇంకా దానికోసం కరెక్ట్ గా పెరుగు ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుందాం అని చెప్పేసి అయితే కొంచెం తీసేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి. ఇంక ఈ సైడ్ అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది కదా, ఒక సైడ్ అయితే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను.
ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇంకొక సైడ్ అయితే పెరుగు కోసం అని చెప్పేసి తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పెరుగును మంచిగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఎండుమిర్చి కొద్దిగా వేసుకోండి. ఈ పోపు తాలింపు మాత్రమే టేస్ట్, పెరుగుకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఆ తాలింపుని అలా తీసుకొచ్చి పెరుగులో వేసేసి ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్న పెరుగులోకి అయితే వేసేసుకోండి. ఇంకా తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఒక సైడ్ని పెట్టేసుకున్న తర్వాత నేను ఇంక ఇక్కడ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వడలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొద్దిగా కొద్దిగానే వేసుకోండి. అవి పెరుగుని పీల్చేసరికి కొంచెం పెద్ద సైజులో వచ్చేస్తాయి కాబట్టి చాలా చిన్న సైజులో వేసుకుంటేనే బెటరు. ఇంక ఇక్కడైతే వడలన్నింటిని అయితే నీట్గా వేసేసుకున్నానండి. పర్ఫెక్ట్ షేప్ కూడా వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే వడలు చాలా తక్కువ వేయడం, ఎప్పుడో వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి రావు. ఈసారి అయితే బాగానే వచ్చాయి. ఇంకొక సైడ్ అయితే కూల్ వాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెరుగు, మనం గిలకరించుకొని పెట్టుకున్న పెరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నానండి. అందులోకి మనం వేడిగా తీసిన గారెలు ఇందులోకి వేసి ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ అలా ఉంచేసి తీసేయండి. తీసేసినాక మనం ప్రిపేర్ చేసుకున్న ఇలా చేయడం వల్ల ఏంటంటే గారెలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయంటండి. డైరెక్ట్గా మనం తీసి పెరుగులోనికే వేసేస్తే చాలా గట్టిగా అయిపోతాయి. అందుకోసమని చెప్పేసి ఇంకా అందులో ఆ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న పెరుగులోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనకైతే కొద్దిగా కొత్తిమీర అలాగా గార్నిష్ చేసుకుంటే మనకైతే పెరుగు వడలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే వెంటనే తింటే నాకు పెద్దగా టేస్ట్ ఏమీ అనిపించలేదు. ఈవినింగ్ అలా తిన్నాను. మార్నింగ్ పెట్టేసి ఆఫ్టర్నూన్ తింటే మాత్రం చాలా టేస్ట్ ఉందండి. పెరుగు చాలా చిన్నగా పులిపి వచ్చేసి చాలా చాలా బాగుంది పెరుగు గారెలు అయితే. దీన్ని దహి వడ అని కూడా అంటారు మా సైడ్ అయితే. మాకు ఇవి ఎక్కడంటే ఫస్ట్ నాకు తెలిసింది ఒడిస్సా వెళ్ళినాక, అక్కడ యాత్రలో ప్రతి దగ్గర పెడుతూనే ఉంటున్నారు. నాకైతే అప్పుడు వాళ్ళు మరీ ఎక్కువ పుల్లగా చేసేసి ఇచ్చేసేవారు కాబట్టి నాకు నచ్చేది కాదు. ఇంకా ఇంట్లో ఒకసారైనా ట్రై చేద్దాం ఎప్పుడైనా ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పటికి కుదిరింది చేయడానికి కూడాను. అత్తయ్య చేస్తారు, అత్తయ్య చేసినా కూడా నేను ఎప్పుడు తినలేదు, 1, 2 అంతే. ఇంకా మా వారికి అయితే మాత్రం ఎప్పుడు యాత్రలకు వెళ్ళినా కూడా దహి వడ మాత్రం తీసుకొని అయితే తింటారండి, ఉంటే కంపల్సరీగాను. ఆ విధంగా అయితే దహి వడ ప్రిపేర్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఫ్రాన్స్ ముందుగానే మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఒక సైడు కుక్ చేసేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయినాకైతే దీంట్లోకి అయితే నార్మల్ దమ్ బిర్యానీ ప్రాసెస్లోనే చేసేసానండి. బిర్యానీ కూడా బాగుంది, ఫ్రాన్స్ బిర్యానీ కూడాను. ఇంక ఇక్కడైతే లేయర్గా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే రైస్ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా, రైస్, కొత్తిమీర, పుదీనా అవన్నీ లేయర్స్ టైప్లో వేసేసుకున్నాను. అలాగే 3 లేయర్స్ అయితే వేసేసుకోండి. కొద్దిగా మిరియాల పౌడరు, మసాలా కూడా వేసేసుకున్న తర్వాత దాని మీద పసుపు వాటర్ అండి, మనకి కలర్ కోసం అని చెప్పేసి కొద్దిగా గ్లాస్లో పసుపు వేసేసుకొని కలర్ అంటే పైన అలా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గాను. బిర్యానీ అయితే మనకి ఇట్టే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే లిడ్ తీసేసి అయితే పెడుతున్నాను. నెయ్యి కొంచెం వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందని చెప్పేసి కొద్దిగా నెయ్యిని అయితే వేస్తున్నాను పైన. అలాగా వేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసేసి బెల్ట్ తీసేసి అయితే లిడ్ పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉంచుకుంటే మనకైతే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే ఈరోజు అయితే బయలుదేరేస్తారని చెప్పాను కదండి. మాకైతే అక్కడ ఫుల్ వర్షాలు అలా పడుతున్నాయంట. పంట ఏమవుతుందన్న అత్తయ్యకి టెన్షన్ పట్టేసుకుంది. అక్కడ ఫుల్ పడడం వల్ల ఏంటంటే మా మరిది గారు ఉన్నా కూడా అంతలాగా చేసుకోలేకపోయాడు. వర్షంకి అయితే పత్తి మొత్తం తడిసిపోయిందంటే, మాకు ఉండేది అదే ఒక్కటే జీవనాధారం కదండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి అత్తయ్యల్ని ఎంత ఉండమని చెప్పినా కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. అత్తయ్యకి అయితే ఉండాలని ఉంది, అందుకని చెప్పేసి ఒక్కరోజు ఉండగలిగారు. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలతో కొంతసేపు అయినా ఉండకపోతే ఎలాగా అని చెప్పేసి అయితే ఒక్కరోజు అయితే ఉండగలిగినారు కదా. ఇంకా ఇక్కడైతే తినేసి ఈవినింగ్ అలాగైతే షాపింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళామండి. అత్తయ్యని తీసుకుంటే పాలు 3 డేస్ నుంచి చెప్తున్నాను కదా విరిగిపోతున్నాయని, ఇంకా ఫుల్గా విరిగిపోయేవండి. అందుకోసం టీ చేసుకోవడానికి కూడా పాలు లేవు. మరి ఇంకెందుకులే ఆ ప్యాకెట్స్ తేవడం, ఫ్రిడ్జ్ పాడైనట్టుంది చూస్తే నాకు అనిపించింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి బయటికి వెళ్ళి ఇంకా టీ అయితే తాగేసి వద్దామని చెప్పేసి అయితే అత్తయ్యని తీసుకుని బయటకి అయితే వెళ్ళాను. మేము వచ్చిన తర్వాత మావయ్య వెళ్తారులే అని చెప్పేసి అయితే ఊరుకుంటే పాపం మావయ్యని అస్సలు వెళ్ళనివ్వలేదు.
వచ్చేస్తామని చెప్పేసి అడిగితే మావయ్య అయితే వద్దులేమ్మా మరి ఇంకా తాగాలని కూడా అనిపించలేదు అనేసి అన్నారు. పాపం వాళ్ళిద్దరికీ అక్కడ వర్షాలు పడుతున్నాయని తెలియగానే మైండ్ అంతా అప్సెట్ అయిపోయిందండి పాపం. ఇక వచ్చారు గానీ అసలు ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఆ టెన్షన్‌లోనే ఉన్నారు. అందరూ పత్తి ఏరేసుంటారు. మనదొక్కరిదే ఉండిపోద్ది. ఇంకా అది కూడా తడిచిపోద్ది. మేడ పైన ఎండబెట్టింది కూడా ఎలాగో తడిచిపోయింది అనేసైతే అత్తయ్య అయితే బాధపడుతున్నారు. సర్లేండి అత్తయ్య ఎళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేయండి. మరి దేన్ని ఆపలేం కదా అనేసంటే, పండించే రైతు పంటని చాలా చిన్న పిల్లల్లా చూసుకుంటాడండి. సంవత్సరం అంతా మంచిగా కేర్ చేసి, చూసి పంట చేతికొచ్చే టైంలో వానదేవుడు కరుణించక వర్షాలకి కొట్టుకుపోతుంది. ఇలా ఉంటాయండి రైతు కష్టాలనేవి. ఇలా ఉండే అక్క దగ్గరికైతే షాపింగ్ కోసం అని చెప్పేసయితే వెళ్ళామండి. ఏవైనా మోడల్స్ ఉన్నాయేమోనని చెప్పేసి తీసుకుందామని. కొన్నయితే తీసుకున్నాము. అవైతే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకిక్కడైతే అత్తయ్య అయితే కాటన్ శారీస్ కోసమని చూస్తున్నారు గానీ, కాటన్ శారీస్ పెద్దగా లేవు. కొన్ని ఫ్యాన్సీ టైపు అలా ఉన్నాయి. ఈ కాటన్ శారీస్ అయితే తీసుకుందాం అనుకుంది గానీ, నాకైతే కొన్ని నచ్చలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ చేసేసాను. అసలు నార్మల్‌గా చూద్దామని చెప్పేసయితే వెళ్ళామండి. చూద్దామని చెప్పేసెళ్లి బిల్లు పేలించుకొచ్చాము. మా వారేమంటారా, మామయ్య ఏమంటారా అని మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇంకంతే కదండీ! మనం టెంప్ట్ అయిపోతాం అసలు కొనకూడదనుకుని వెళ్ళినా గూడా కొన్ని కొన్ని సార్లు ఆ సిట్యుయేషన్స్ అవి డిమాండ్ చేసేస్తూ ఉంటాయి. ఇంకొన్ని ఫ్యాన్సీ టైపు శారీస్ అయితే చూపించారు. అవైతే నచ్చాయి అని చెప్పేసి వాటినైతే తీసుకున్నాను నేను. ఇంకా అత్తయ్య, మేము తీసుకునే శారీస్‌ని పట్టుకొనైతే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంకంతే ఈ వీడియో మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ బాయ్ గైస్.